నేను ఈ రోజు జుడియో ఆపోజిట్ లో ఉన్న క్రాంతి స్టోర్ కి వచ్చేసానండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన కిచెన్ కి సంబంధించిన వంట సామాన్లు, గిన్నెలు, గ్లాసులు, ప్రతి ఐటమ్, గరిటెలు ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబిలిటీలో ఉందండి. సో హోల్సేల్ ప్రైజెస్ కే ఇస్తున్నారు. వాటి ప్రైజెస్ ఏంటో, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో, ఏమేమి వెరైటీస్ దొరుకుతాయో మనం కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. మనకు డీటెయిల్స్ ఇవ్వడానికి అన్నున్నాడు. అన్న, మీ పేరేంటి? గౌస్ భాష. గౌస్ భాష. ఏంది స్టీల్ గిన్నెలు దగా మెరిసిపోతున్నాయి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? ఆ కాడ అన్ని క్వాలిటీ ఐటమ్ బాగుంటుంది మేడం. ఫస్ట్ ఐటమ్ ఉంటుంది, బ్రేకేజ్ గిగేజ్ ఏమవుదు. ఐటమ్ మటుకు ఫస్ట్ క్వాలిటీ పెడతాం. రేటు కూడా కొంచెం సుమారుగా బాగానే ఉంటుంది. బాగుంటుంది వస్తువులు. మీకు అన్ని చూపిస్తాం ఏమేమి కావాలో. గ్లాసెస్ దీంట్లో రకాలు 4-5 రకాలు వస్తాయి. దాన్ని బట్టి రేటు బట్టి మారుతాయి కూడా, క్వాలిటీలు కూడా మారుతాయి. మంచి ఐటమ్ బాగుంటుంది, బ్రేక్ అవ్వదు, గ్యారెంటీ ఇస్తాం. బ్రేక్ ఏమైనా అయినా కూడా మీకు మార్చే అవకాశం ఇస్తాం ఒక 1 వీక్లో. అది చిన్న గ్లాస్, టీ గ్లాస్ నుంచి ఇట్లా మంచినీళ్ళు తాగే గ్లాస్ వరకు ఉన్నాయి. అన్ని ఉంటాయి. అన్ని పిల్లకాయలకి ఎన్ని సైజెస్ ఉన్నాయో. దీంట్లో కూడా చాలా సైజెస్ వస్తాయి, రకాలు వస్తాయి, వెరైటీస్ వస్తాయి, మోడల్స్ వస్తాయి. క్వాలిటీ మటుకు బాగుంటది. ఇవన్నీ వచ్చి టేబుల్ డిషెస్ మా సర్వింగ్ చేసుకోవడానికి. ఇవి వచ్చి ఈ గిన్నెలు వస్తే మీకు కుకింగ్కి కొంచెం హెవీ ఉంటుంది. కానీ స్టీల్లో వాడేటప్పుడు ఏమంటే సిమ్లో వాడాలి, లేదంటే మాడిపోద్ది. అదే అల్యూమినియం అంటే మాడదు, బాగా హెవీ క్వాలిటీ వస్తుంది. ఇవి వచ్చి ఘీ పాట్ మా, మనం నెయ్యి అవి వేసుకోవడానికి. ఇవన్నీ చాలా బాగున్నాయి మోడల్స్. ఇది ఒక మోడల్, ఇది ఒక ఘీ పాట్. ఇది కాపర్ బాటం వస్తుంది. ఇది ఒక మోడల్. దీంట్లో 4-5 వెరైటీస్ కూడా ఉన్నాయి. దీంట్లో కూడా క్వాలిటీ జాయింట్ లేకుండా వస్తుంది, తుప్పు రాదు. మనం డైరెక్ట్ ఇది ఇంకో మోడలు. ఇదైతే మనం స్టవ్ మీద పెట్టలేము, ఇదైతే స్టవ్ మీద కూడా పెట్టవచ్చు. ఒక గడ్డ కట్టి వేడి చేసుకోవాలంటే ఇది దీని లోపల స్పూన్ పెట్టుకొని వేడి చేసుకోవచ్చు. చిన్న గరిటెల నుంచి పెద్ద గరిటెల వరకు కూర, అన్నం గంటలు, దోశ గంటలు, సో ప్రతిదీ చిన్న చిన్న ఐటమ్స్ నుంచి అన్ని ఉన్నాయండి. ఇక్కడ లేదంటూ ఏబీ లేవు. వీటి ప్రైస్ ఇట్లా అది వచ్చి మీకు 35 కాడి నుంచి ఉంటుంది మా. 35 కాడి నుంచి 180 దాకా ఉంటాయి. సైజుని బట్టి ఒక్కో సైజు ఒక్కో రకం. ఆయిల్ గంటె అని, ఫిష్ లాడీలని, దోశ గంటె అని, అలా. ఫిష్ లాడీస్ వచ్చి ఇది మా ఇలా వస్తుంది. ఫిష్ లాడీలు ఇదైతే మీకు ఓన్లీ ముక్క వరకు వస్తుంది, షేర్వా అంతా కింద ఉంటుంది. అది ఒక రకము. ఇంకా ఇవి వచ్చి బ్రాస్, ఆ పొంగలి, అదే దేవుడి కాడ పొంగలి అవి వండుకోవడానికి. ఇది వచ్చి పాలు పొంగిచ్చేది మా. ఇది బ్రాస్, ప్యూర్ బ్రాస్. ఇది కొత్త ఇంట్లో చేయడానికి పాలు పొంగివచ్చు, పొంగలి కూడా చేయవచ్చు దేవుడి కాడ. అన్ని వస్తువులకి దీంట్లోనే ఇంకో రకం కంచు కూడా వస్తాయి. అది ఆ పక్క ఉండి చూపిస్తాను. ఇక్కడ స్టీల్ లంచ్ బాక్సెస్ కూడా చాలా వెరైటీలో ఉన్నాయండి. స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదా, చాలా మోడల్స్ లో కూడా ఉన్నాయి. ఇది వచ్చి క్యారేజ్ మా. ఇది వచ్చి 290 అలా పడద్ది క్యారేజ్. ఇది క్వాలిటీ బాగుంటది. నెక్స్ట్ ఏంటంటే తుప్పు అలా ఏం రాదు. సేలం స్టీలు బాగుంటది క్వాలిటీ. అలా ఏమైనా ఉంటే మేము రీప్లేస్ చేస్తాం. అలా 1 వీక్ దాకా మీ గ్యారెంటీ కూడా ఇస్తాం. ఇది బాగుంటది. దీంట్లోనే ఫుడ్ ప్యాక్ బాక్స్ అంటే ఇలా సింగిల్ బాక్స్ వచ్చి ఇలా కూడా వస్తుంది. చిన్న పిల్లకాయలకి డబల్ బాక్స్ వస్తుంది. ఇది కూడా బాగుంది, వెరైటీగా ఉంటది. ఇంకొచ్చి ఇవన్నీ వచ్చి కర్రీ బాక్సులు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ పూరి బాక్సులు. జస్ట్ ఇంకా వచ్చి మనకి పిల్లకాయలు, చిన్న పిల్లకాయలకి పాల డబ్బాలు కూడా దొరుకుతాయి. స్టీల్స్ లో ఆయిల్ సర్వీసర్ కూడా దొరకద్దు మీకు ఆయిల్ది. ఇంకా వచ్చి పెళ్ళిళ్ళకి అన్నిటికీ పనికొచ్చే వస్తువులు అన్నీ ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అన్నీ ఉంటాయి మన కాడ. ప్రతి వస్తువు దొరకద్ది. మామూలుగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయిపోయిందండి. అది హెల్త్ కి అంత మంచిది కాదు. సో మనము
ఎక్కువగా స్టీల్వి ఉపయోగించడానికి మనము ఇంట్రెస్ట్ చూపించాలి. పిల్లలకు కూడా ప్లాస్టిక్ బాక్సులో పెట్టకుండా ఇలా చక్కగా స్టీల్ బాక్సులు అయితే ప్రతి వెరైటీలో ప్లాస్టిక్ లో దొరికే ప్రతి వెరైటీ ఇప్పుడు మనకు స్టీల్ వాటిలో కూడా వచ్చేస్తున్నాయి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు. సో మీకు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. వాటర్ బాటిల్స్ కూడా స్టీల్ లో ఉన్నాయంట. స్టీల్ లో ఉన్నాయి, చిన్న పిల్లకాయలకు సంబంధించిన గ్లాస్ లో కూడా ఉంది. గ్లాస్ వాటర్ బాటిల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. కూల్ హాట్ అండ్ కూల్ కూడా వస్తుంది, నార్మల్ కూడా ఉంటుంది, రెండు వస్తుంది. మీకు ఏది కావాలో రెండు రకాలుగా ఉంటాయి. ఇది మింటన్ కంపెనీ వాళ్ళది. ఇది రాగి వాటర్ బాటిల్. ఇది ఏంటంటే లోపల వచ్చి రాగి వస్తుంది, పైన వచ్చి స్టీల్ వస్తుంది. ఇది ఎందుకంటే అలా ఎందుకు ఇచ్చాడంటే మనం రాగిది ఊరికనే నల్లంగా అయిపోద్ది పైన వరకు. అది మనం లోపల మనం వాటర్ వేసి ఉన్నాం కాబట్టి అది తాగితే మనకు మంచిది. ఇది స్టీల్ ఇచ్చిన వల్ల ఏంటంటే మనం మెయిన్ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ఇచ్చాడు. లేదా అలా వద్దంటే ప్యూర్ కాపర్ అయినా దొరకద్ది. ఇప్పుడు ఇది మనకు ప్యూర్ కాపర్ లోనేనా మీరు ఇస్తుండేది? ఇప్పుడు డూప్లికేట్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా. డూప్లికేట్స్ కూడా వచ్చి ఉన్నాయి, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అలా డూపా అనేది మేము అమ్మం. మాది మ్యాక్సిమం 85 years 90 years షాప్. ఇది కాంతి స్టోర్, చిన్న బజార్. అది వచ్చి పెద్ద షాపు. ఇక్కడ వచ్చి కేవీఆర్ కాడ బ్రాంచ్. 85 years నుంచి ఉందంటండి ఈ షాపు. నిజంగా చాలా, ఎంత వీళ్ళు మెయింటైన్ చేయకపోతే ఇన్ని ఇయర్స్ ఉంది ప్రజల ఆదరణ పొందుతూ. సూపర్ అన్న. ఏంటన్నా ఇవి? చాలా వెయిట్ ఉన్నాయి. ఇది కంచు. ఇది దీనికి కళాయి అవసరం లేదు, డైరెక్ట్ వండుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటది. ఇది అంతా ముందు పాత రోజుల్లో వాడేవాళ్ళు ఇది. అలాంటిదే ఇప్పుడు అన్ని వచ్చేసి ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడు మా షాపులో ఉంటాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది. ఒకసారి దీని వెయిట్ ఎత్తుకొని చూద్దాం. చాలా వెయిట్ ఉందండి. 2 కిలోలు 2.5 కిలో పైన. అవును, చాలా వెయిట్ ఉంది. సో నిజంగా లేడీస్ కి ఇది చాలా గుడ్ న్యూస్ అండి. ప్రతి మన కిచెన్ కి కావాల్సిన, మన సామ్రాజ్యానికి కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో ఇంకో షాపుకి పోకుండా A to Z స్పూన్ నుంచి, ఉగ్గు గిన్నెల నుంచి, పెద్ద పెద్ద బిర్యానీ డేక్షాల వరకు, బాండిల్ వరకు అన్ని ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు వీళ్ళు. ఇది వచ్చి ఫిష్ డాకా. ఇదైతే ఫిష్ డాకా. ఇది బిర్యానీ కూడా చేసుకోవచ్చు, ఫిష్ డాకా చేసుకోవచ్చు, రెండింటికి యూజ్ అవుతుంది. ఇదైతే ఓన్లీ ఫిష్కే. ఇది మాత్రం ఓన్లీ ఫిష్కే. ఇది కూడా చేసుకోవచ్చు మనం, కాకపోతే అది ఒక షేప్ ఉంది కాబట్టి దాంట్లో దమ్ బిర్యానీ బాగుంటుంది. దీంట్లో అయితే ఫిష్కి బాగుంటుంది, ముక్క ఇరగకుండా బాగుంటుంది. దీంట్లోనే స్టీల్లో కూడా దొరుకుతాయి మీకు. స్టీల్ దొరకద్ది, బ్రాస్లో దొరకద్ది, అల్యూమినియం దొరకద్ది, అన్నిట్లో. ఇంకా రాగి కావాలంటే తయారు చేసి ఇస్తాం. మీరు ఓన్ గా కూడా చేసి ఇస్తాం. ఇప్పుడు ఏదైనా ఐటమ్ తీసుకెళ్తారు, దానికి ఏదైనా రిపేర్లు అన్ని చేస్తామ్మా. కుక్కర్లు అవన్నీ రిపేర్ చేస్తాం. ఇంకేమైనా సామాను హోల్ గీలు పడి ఉంటే వెల్డింగ్ చేస్తాం. ఏరే ఐటమ్ పాలిష్ పట్టిస్తాం. అదే దేవుడి విగ్రహాలు ఇత్తడి ఐటానికి పాలిష్ చేసి ఇస్తాం కూడా. కొత్త ఇలాగా అయిపోతాయి మళ్ళీ, అలా కూడా చేసిస్తాం. వీళ్ళకి సర్వీస్ కోడ్ ఉందండి. సో వాళ్ళకి పాలిష్ చేయడము, సో ఏదైనా హోల్స్ పడినప్పుడు దాన్ని కవర్ చేయడము అలాంటివి కూడా చేసి ఇస్తుంటారు. కుక్కర్ల రిపేర్లు కూడా చేస్తున్నారు. మొత్తం మనం తీసుకెళ్ళాక బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వీళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే తీసుకొస్తే వీళ్ళు దాన్ని మీకు సాల్వ్ చేసి ఇస్తారు. ఏంటన్నా ఈ ఐటమ్ రాక్ లాగుంది? ఇది వచ్చి అంత ముందు పాతకాలంలో వాడేవాళ్ళు మా. ఇది కాస్ట్ ఐరన్ అంటారు. ఇది బీడు. ఇది క్వాలిటీ బాగుంటది. దీంట్లో చేసినా కూడా వంట టేస్టీగా ఉంటది, కానీ కింద పడకూడదు. కింద పడితే బ్రేక్ బుల్. ఇది కింద పడకుండా యూజ్ చేసుకుంటే బాగుంటది ఐటమ్. మనకి ఎక్కువ రోజులు వస్తుంది. కాస్ట్ ఐరన్. అంటే తండోలం. పాతకాలంలో అనేవాళ్ళు పెద్దవాళ్ళు తండోలం అంటారు. ఇప్పుడంతా కాస్ట్ ఐరన్ కూడా అంటున్నారు. ఇవన్నీ దీంట్లోనే దోసపెనాలు వచ్చి ఉన్నాయి, కళాయిలు వచ్చి ఉన్నాయి, ఆపం కళాయి వచ్చి ఉంది, గుంతపుల్లి బుంగరాలు బొండాలు వేసేది కూడా వచ్చి ఉన్నాయి. అన్ని ఆల్ ఐటమ్, అన్ని మెటీరియల్ వచ్చేసి ఉన్నాయి. హెల్త్ కి మంచిది. మన పాతకాలంలో ఇవి వాడే వాళ్ళంట. సో మళ్ళీ మనకి ఇప్పుడు వచ్చేస్తున్నాయి. సార్ వాళ్ళు మనకు మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇలాంటి ఐటమ్స్. ఇవన్నీ వచ్చేసి ఉన్నాయి. బాగుంటది ఐటమ్ కూడా బాగుంటది, కానీ కింద పడకూడదు. కింద పడకుండా చూసుకుంటే మనకు లైఫ్ వస్తుంది కూడా ఐటమ్.
బిర్యానీ గంటలు కూడా ఉన్నాయండి, అన్ని సైజెస్ లో ఉన్నాయి. సో చూసారు కదా క్రాంతి స్టోర్స్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మనకు నిత్యావసర వస్తువులన్నీ అంటే కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్, ఎవ్రీ ఐటమ్ ఒకటి లేదు అనేది లేదండి, ప్రతి ఐటమ్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో ఇది ఎక్కడో కాదండి, జుడియో షాప్ ఆపోజిట్ లోనే ఉంది క్రాంతి స్టోర్స్. మహిళలకు మంచి అవకాశం ఇది, వచ్చేసేయండి, పర్చేస్ చేసుకోండి. సో మా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామ్యాన్ శంకర్తో మీ సుమవిందు.